హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా 129 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ జిల్లాకు సంబంధించిన నేమ్ కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే కనుక మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ రాగానే ఖచ్చితంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి. ఇక్కడ మనకు జూలై 9th నుంచి స్టార్ట్ చేసుకొని జూలై 17 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి 10వ తరగతి కనీసం అర్హత ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. 21 నుంచి 35 మధ్యలో వయసు ఉన్న ఆడవారు అయితే అప్లై చేయొచ్చు. యాజ్ ఆన్ 1/7/2026 నాటికి ఈ యొక్క ఏజ్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. సో వీళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయంటే అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 7,000 రూపీస్ శాలరీ ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లా. ఓకే, మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ రాగానే ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతుంది. ఓకే, సో ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీకు కావాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూడండి, నివాసం లేదా స్థానికురాలు అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో సంబంధిత సర్టిఫికేట్ అయితే కావాలి. దానికోసం నేటివిటీ కానీ రెసిడెన్స్ ఆధారు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి కాబట్టి 10th మెమో అయితే తప్పనిసరిగా మీరు పెట్టాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, వయసు సంబంధించిన అప్డేట్ కోసం మీరు 10th మెమో పెట్టుకుంటే సరిపోతుంది. కులం, నివాసం సంబంధించి తహసీల్దార్ వారిచే జారీ చేయబడినటువంటి పత్రం అయితే కావాలి, అది కూడా ఒకటి పెట్టాలి. వికలాంగత్వం ఉంటే కనుక సంబంధిత సర్టిఫికేట్ అయితే మీకు కావాలి. ఒక ఫోటో తీసుకోవాలి, ఫోటో ఉండాలి. సో రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. వేకెన్సీస్ చూడండి, టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే 129 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా ఇచ్చారు, చెక్ చేయండి. టోటల్ వేకెన్సీస్ 129 ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. వేకెన్సీస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి క్లియర్గా ఇచ్చారనమాట. ఎక్కడ ఏ ప్రాజెక్టు, అలాగే వేకెన్సీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఏ మండలంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, సో క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం టేకింగ్ కాబట్టి మొత్తం అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో చెక్ చేసుకోండి ఒకసారి. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఒక ఫామ్ ఇచ్చారు కదా, దీన్ని అయితే ఫిల్ చేయాలి. ఇందులో ఏం లేదు, జస్ట్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అని నార్మల్ డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో సైన్ ఉంటుంది, సైన్ చేసేసి మీ ప్లేస్ ఎక్కడ పెట్టేసి పైన మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టాం కదా, అవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఏమేమి పెట్టారో అక్కడ మీరు మెన్షన్ చేయాలి. స్థానిక నివాసం, 10th, స్టడీ, 11 ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన తేదీలోపు. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, స్థానికులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. మంచి వేకెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి. ఒక జిల్లాకే మనకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మంచి విషయంగానే చెప్పొచ్చు కదా. సో 129 వేకెన్సీస్ ఉన్నాయి ఒక జిల్లాకు సంబంధించి. ఇంకా మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి మీ జిల్లా నేమ్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అప్డేట్ అనేది మీకు ఇస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్